వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నెముక లేదు. వాళ్ళ పెళ్ళాలకు వేరే వాళ్ళతో పెళ్లి చేసి పంపించడం కోసం పెళ్లి సంబంధాలు కూడా చూస్తారు అని వీకెండ్ కమెంట్స్ పేరుతో ఓ ఛానల్ ఓనర్ రాసినటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఆ ఛానల్ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా గేటు కూడా దాటలేదు. గేటుకు బయటే నిరసన. ఈ వ్యాఖ్యల మీద వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో అక్కడ చేసినటువంటి నిరసన మీద ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పర్వతనేని వెంకటకృష్ణారావు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఏముంది, వాళ్ళ ఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, మీ అంతు చూస్తాం, మీ ఆఫీస్ను పగలగొడతాం, మేము తలచుకుంటే ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా బయటకు పోలేరు, మిమ్మల్ని చంపేస్తామంటూ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఉద్యోగులను దుర్భాషలాడారు అని, బెదిరింపు ధోరణిలో ప్రవర్తించారని, కార్యాలయంపైన దాడి చేస్తామని బహిరంగంగానే హెచ్చరించారని, అల్లర్లు సృష్టించారని, కార్యాలయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఆయన ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం వైసీపీ ముఖ్య నాయకులందరి మీద చాలామంది పేరు పెట్టారు. అందులో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్, మాజీ ఎంపీ బార్గాని భరత్, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, గురుమూర్తి, రామసుబ్బారెడ్డి, కల్పలత రెడ్డి, కంబంపాటి రవిబాబు, చంద్రశేఖర్, లక్ష్మీపార్వతి, శ్రీకాంత్ రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి, ఇజ్రాయిల్, వీళ్ళతో పాటు చాలామంది కార్యకర్తల మీద కూడా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీసులు కేసులు పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా చోట్ల కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా చోట్ల చాలామంది మీద కేసులు పెట్టారు ఈ ప్రొటెస్ట్ల మీద. ఇంకా సరే, ఇప్పుడు ఈ కేసులు అయితే పెట్టారు కదా, ఇంకొక 2 రోజులు అయితే ఈ కేసుల్లో మళ్ళీ అరెస్టులు ఏమైనా కనుక మొదలవుతాయేమో చూడాలి.